వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ టైం. మొత్తంగా రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్, పార్లమెంట్లో చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా కొంత సంచలనాన్ని సృష్టించాయని చెప్పుకోవాలి. అంటే రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన పెద్దగా మాట్లాడలేడు అనేటువంటి చాలామందికి నిన్న కొంత దానికి పూర్తి భిన్నంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కావచ్చు, ముఖ్యంగా హిందువులపైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా చర్చనీయాంశమయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అయితే నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది కౌంటర్ ఇచ్చారు. కాకపోతే ఈ రోజు ప్రధాని మోదీ ఆ అంశాలకు సంబంధించి పూర్తిగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఆయన అగ్నిపథ్కు సంబంధించి మిగిలినటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. దీంతో పాటు మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు రచన జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఉమామహేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఉమామహేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ఉమామహేశ్వరరావు గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయండి. అన్మ్యూట్ చేయండి. హలో. ఎస్ వినిపిస్తోందండి, వినిపిస్తోంది. ఎస్, ముందుగా అరవింద్ గారు ఎలా చూస్తారండి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు? నేను అన్నట్లుగా రాహుల్ గాంధీ పెద్దగా మాట్లాడలేడు అనుకున్న వాళ్ళకు నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూసిన తర్వాత అభిప్రాయాన్ని మార్చుకుని ఉంటారేమో. సరే, అవి అంటే ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలి, రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మాత్రమే దీంట్లో హైలైట్ గా చూడొద్దు. కాంగ్రెస్ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, ఒక ఎజెండాని ముందు పెట్టుకుని ఆర్ఎస్ఎస్ చుట్టూ ఈ చర్చను తిప్పడానికి ప్రయత్నం చేశారు. ఓకే, అంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం అనేది ఒక సభా సాంప్రదాయం. అంటే రాష్ట్రపతి వచ్చి రెండు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలపడం, ఇది ఒక కస్టమరీ యాక్టివిటీ, ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి యాక్టివిటీ. ఈ సందర్భంగా ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ప్రభుత్వం తన పాలసీని ప్రకటిస్తే ఆ పాలసీ పట్ల తమకున్నటువంటి అభ్యంతరాలని, ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టే అవకాశాన్ని ఇది అంటే భారత ప్రజాస్వామ్యం లోక్సభలో ప్రతిపక్షాలకు ఇస్తుంది. దాన్ని డిఫెండ్ చేసుకొని సభానాయకుడు దానికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రొసీజర్, ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా జరుగుతుంది. అయితే ఈ అవకాశాన్ని తీసుకుని ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా ఆర్ఎస్ఎస్ చుట్టూ ఈ చర్చను తిప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే హిందూయిజానికి, హిందూ మత అంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రతి అంశానికి తన అంటే ట్రేడ్ మార్క్గా, తన పేటెంట్ హక్కుగా భావిస్తోంది బీజేపీ అని ఎస్టాబ్లిష్ చేస్తూ దీని వెనక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం అనే అంశాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఓకే, అంటే ఆర్ఎస్ఎస్ అనే వ్యవస్థ, ఆర్ఎస్ఎస్ అనే శక్తి ఎంత పవర్ఫుల్గా మారింది దేశ రాజకీయాల్లో. పార్లమెంటులో జరిగిన చర్చ అంతా ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరగటంతో ఆర్ఎస్ఎస్ని ఈ రకమైనటువంటి చర్చల్లోకి లాగటం ఇది మొదటిసారి కాదు. కానీ ఈ సందర్భంగా రెండు అంశాలు ప్రధానంగా గమనించాలి. ఇదే అంశం, అంటే ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంది అన్న అంశాన్నే ముందుకు తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ చుట్టూ తిప్పినటువంటి ఈ 2024 ఎన్నికల ప్రచారం చూసాం. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆర్ఎస్ఎస్ అనే భావాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక పక్క వాళ్ళ సీట్లు కూడా పెంచుకున్నారు ఇండియా కూటమి నుంచి. ఈ భావాన్ని మళ్ళొకసారి చర్చలోకి తీసుకురావడం ద్వారా 2029లో జరగబోయే ఎన్నికలకి తమది ఇదే ఎజెండా అని కాంగ్రెస్ చెప్పకనే చెప్పింది. ఇదైతే క్లియర్. కాంగ్రెస్ దేశ రాజకీయాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేక శక్తులుగా మార్చేటటువంటి ఉద్దేశంలో ఉన్నది క్లియర్. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి అంశంలో అంటే ఆయన శివుడి ఫోటో చూపిస్తూ మాట్లాడటం, ఇటువంటి అంటే భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో శైవులకి, వైష్ణవులకి జరిగినటువంటి గత యుద్ధాలను కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. కాబట్టి మొత్తం మీద ఏంటంటే అంటే హిందూ మతము, ఆర్ఎస్ఎస్ ఈ రెండింటి చుట్టూ రాజకీయము, దాని వ్యతిరేక శక్తుల్ని కూడగట్టడం అనే ఒక ఎజెండాతోటి అదే సందర్భంలో ముందుకు వెళ్లే క్రమంలో దీన్ని ఫోకస్గా పాయింట్గా పెట్టుకుంటుంది కాంగ్రెస్ అంటంలో ఎక్కడా అనుమానం లేదు. అంటే 18వ లోక్సభ మొదటి సమావేశంలోనే అది కూడా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంలో ఈ విషయాన్ని ప్రస్తావించడం ద్వారా భవిష్యత్తులో తమ ఎజెండాని కాంగ్రెస్ చెప్పకనే చెప్పిందని అనుకోవాలి. రైట్. ఎస్, ఉమామహేశ్వరరావు గారు, అంటే ఇవన్నీ పక్కన పెడితే స్పీకర్కి సంబంధించి స్పీకర్కి విష్ చేసే అప్పుడు ప్రధాని మోదీ విష్ చేసినప్పుడు ఒక రకంగా కొంత వంగి ఆయన్ని
విష్ చేశారు, నేను వెళ్ళి విష్ చేసినప్పుడు టీవీగా నిల్చొని విష్ చేశారు, అక్కడే తేడా చూపించారంటూ ఆయన చెప్తున్నారు. ఒకసారి ఫ్రేమ్ కరెక్ట్గా పెట్టుకుంటారా ఉమామహేశ్వరరావు గారు? కొంచెం అడ్డంగా తిప్పండి, ఇంకా రివర్స్లో పర్ఫెక్ట్ అండి. చెప్పండి ఉమామహేశ్వరరావు గారు, ఎలా చూడాలి అసలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి? అంటే ఇప్పుడు పార్లమెంటరీలో చర్చ అంతా కూడా ప్రజల సమస్యల మీద వాటి మీద ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు మామూలుగా ఇతర అంశాల వైపు పోతున్నది. ఇప్పుడు ఉదాహరణగా చూసినట్లయితే నిన్న స్పీకర్ గారు చెప్పారు, రూల్ పొజిషన్ ఏంది, ప్లకార్డులు కానీ లేదా పాంప్లెట్లు కానీ ఇవేవి కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ప్రదర్శించడానికి వీలు లేదని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అందుకనే వారు స్పీకర్ స్థానంలో నుంచి ఆ బుక్స్ కూడా చూపించారు. మీరు యూ షుడ్ గో బై బుక్, రూల్ బుక్ ని కూడా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ కి సంబంధించి పార్లమెంటరీ సమున్నత సంప్రదాయాలు, మనం మౌలంకర్ లాంటి గొప్ప స్పీకర్లను చూసిన దేశం ఇది. జీవి మౌలంకర్ లాంటి వాళ్ళు ఎంతో శ్రమపడి ఈ దేశ పార్లమెంటరీ సంప్రదాయాలని గొప్ప విలువల్ని ప్రతిబింబిస్తూ కొన్ని నిబంధనలు రూపొందించారు. దాంట్లో కనీసం స్పీకర్ స్థానంలో అక్కడ కూర్చున్న వ్యక్తి నుంచి ఎడం వైపు నుంచి కుడి వైపుకి, కుడి వైపు నుంచి ఎడం వైపు పోయేటప్పుడు కూడా వంగి, అంటే ఆ చైర్ కి మనం నాము అని. సో దాంట్లో మతపరమైనటువంటి బొమ్మలను ప్రదర్శించడం కానీ, ఇప్పుడు దాంట్లో ఒక చోట అన్నారు వారు ప్రతిపక్ష నాయకులు ఏమన్నారు, ఈ బొమ్మ చూపించడానికి ఈ హౌస్ అనుమతించడం లేదా అని. ఈ బొమ్మ చూపించడానికి ఆయన కాదు అక్కడ. అప్పుడు వారు స్పీకర్ గారు అన్నారు, ఏ కరపత్రమైనా ఏ ముద్రిత ఇదైనా ఇక్కడ ప్రదర్శించడానికి వీలు లేదని. కాబట్టి చర్చ అంతా కూడా మనం ప్రజల సమస్యల మీద ఇతర అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ ఇతర అంశాల వైపు పోకూడదు. రూల్ బుక్ ని మనం ఒకసారి వైలేట్ చేయడం అంటూ మొదలు పెడితే ఎవ్రీవన్ విల్ గో బై దట్. సో కాబట్టి పార్లమెంటరీ సంప్రదాయాలు ఇట్లాంటి వాటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా సరే. దీనికి సంబంధించి నాకు ఒక విషయం గుర్తొస్తుంది. రోషే గారు ఉరితాడుని తీసుకొని అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా అప్పటి స్పీకర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎగ్జిబిటింగ్ ఆర్టికల్స్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ విత్ కన్సెంట్ ఆఫ్ ద హౌస్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ద హౌస్ అనే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. దీనికి సంబంధించి చాలా లోతైన చర్చ కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు ఇక్కడ మాత్రమే కాదు, దీనికి సంబంధించినటువంటి లోతైన చర్చ అసలు ప్రజాస్వామ్యానికి పుట్టినగా చెప్పేటటువంటి బ్రిటిష్ పార్లమెంటులో కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరిగింది. ప్రిసైడింగ్ ఆఫీసర్కు ఉండే అధికారము, అదే సందర్భంలో ఎగ్జిబిటింగ్ ఆర్టికల్స్, వీటన్నిటి మధ్య విస్తృతమైన చర్చ జరిగింది. హౌస్ లోకి దూసుకురాకూడదు, ఇవన్నీ పార్లమెంటరీ సంప్రదాయాలు, ఇవన్నీ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఎంత గొప్ప అంశాన్నైనా సరే దాన్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో థ్రెడ్బేర్ గా చర్చించడం కోసమే మనం పార్లమెంట్ కి పంపిస్తున్నది సభ్యులని. కాబట్టి డెలిగేషన్ ఆఫ్ పవర్, మనం వివిధ రంగాలలో మనం బిజీగా ఉంటాము, ప్రజల పౌరులు రోజువారీ వ్యవహారాలలో. కాబట్టి మన తరఫున అక్కడ కూలంకషంగా చర్చించడానికి కోసంగా మన సభ్యులను పంపిస్తున్నాం. కాబట్టి చర్చించడానికి రాజ్యాంగపరమైన పరిమితులకు లోబడి, పార్లమెంటరీ సంప్రదాయాలకు లోబడి ఏ అంశాన్ని అయినా సరే ఆ హౌస్ స్పీకర్ అనుమతితో చర్చించవచ్చు. కానీ వాటిని ఇప్పుడు సభలో లేని వ్యక్తుల ప్రస్తావన తీసుకురాకూడదు అనేటువంటివి మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. లేని వ్యక్తుల గురించిన ప్రస్తావన, ఎందుకని దే కాంట్ డిఫెండ్ దెమ్సెల్వ్స్ కదా. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో లేని వ్యక్తి తన తాను ఏం డిఫెండ్ చేసుకుంటాడు. సో కాబట్టి ఇటువంటి పార్లమెంటరీ సంప్రదాయాలు అని ఉన్నప్పుడు ఎమోషన్స్ కి అట్లాంటి వాటికి అసలు ఏ అంశం మీదైనా సరే ప్రభుత్వాన్ని నిలదీయదలుచుకుంటే అద్భుతంగా నిలదీయవచ్చు, లేదా నీతి గానీ లేకపోతే ఇంకేదైనా అంశాలు ఉన్నాయి, లోపాలని బ్రహ్మాండంగా ప్రస్తావించారు. కాకపోతే ఉమామహేశ్వర గారికి ఒక విషయం ఏంటంటే, హిందువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే దానికి ఇంకొంచెం విస్తృత పరిస్థితి చూస్తే, హిందూయిజం, హిందూ స్ఫూర్తి ఏదైతే ఉందో అది సర్వమానవ సౌభ్రతత్వాన్ని కోరుకుంటుంది. విద్వేషాలకి అతీతమైనటువంటి హిందూ స్ఫూర్తిని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తోంది అని రాహుల్ గాంధీ కంక్లూజన్ అయి ఉండొచ్చు. కాకపోతే చేసినటువంటి కామెంట్ డైరెక్ట్ ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అనేది కూడా చూసుకోవాలి కదా అనేది.
అంటే వాళ్ళు చెప్పదలుచుకున్న ఒక్కోసారి ఏంటంటే ఎమోషనల్ గా మాట్లాడేటప్పుడు అది రాంగ్ కనోటేషన్ లో కూడా పోయే అవకాశం. వాళ్ళు చెప్పదలుచుకున్న బహుశా ఉద్దేశం ఏమైంటుందంటే మీ హిందుత్వం అనేది మీ పేటెంట్ కాదు అనే ఉద్దేశం చెప్పాలనే బహుశా ఆ ఉద్దేశంలో ఏదో అయి ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో మాట్లాడుతున్నప్పుడు కోట్లాది మంది ప్రజలు గమనిస్తారు అని అనుకుంటున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్తాయి అనేటువంటివన్నీ కూడా చాలా గార్డెడ్ గా చాలా సంయమనంతో చేయవలసినటువంటి అంశాలు. సో లేదంటే ఏమవుతుందంటే రాంగ్ కాంటెక్స్ట్ లో అవి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత డిఫెండ్ చేసుకోవడం, నేను కేవలం బీజేపీని దృష్టిలో పెట్టుకుని అన్నానడం, ఇట్లాంటివన్నీ కూడా తర్వాత సవరించుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి ఏదైనా అంశం మీద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఎవరికైనా సరే థ్రెడ్బేర్ గా దాన్ని చర్చించడానికి పూర్తి అవకాశం ఉన్నది. పార్లమెంటరీ సంప్రదాయం అంతా ఉన్నది కూడా దానికే. ప్రజల సమస్యలని అంశాలని చర్చించడం లేదా ఏకపక్షంగా పోతున్న ప్రభుత్వాలని దారిలో పెట్టడం ఇవన్నీ కూడా మంచి సంప్రదాయాలే. కానీ మనం ఎంతవరకు వాటిని జాగ్రత్తగా వాడుకుంటున్నామన్న దాన్ని బట్టి ఆ వేదికలకి విలువ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చర్చలు ఇప్పుడు రేపొద్దున ఇంకో రోజు దీనికి సంబంధించి కొంతమంది వాకౌట్ చేస్తారు. ఇదేంటో కాలహరణం తప్ప చర్చ పక్కదారి పట్టే అవకాశం. ఇవాళ అసలు అంశం పక్కకి పోయి మిగిలిన అంశాలన్నీ కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం. అదే కదా నిన్న నీటి గురించి అగ్నిపథ్ గురించి వీటన్నింటి గురించి ప్రస్తావించినా కానీ ఈ వ్యాఖ్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అదే చెప్పడం అంటే ఇప్పుడు చెప్పదలుచుకున్న ఉద్దేశం ఒకటి, దాన్ని కన్వే చేయడంలో జరిగినటువంటి ఈ పద్ధతి అంతా కూడా ప్రజలు వేరే రకంగా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే సందర్భంలో అంటే భవిష్యత్తులో ఇదే అంశాన్ని అంటే ఆర్ఎస్ఎస్ హిందూ మత పునరీకీకరణ ఇటువంటి అంశాలనే భవిష్యత్ ఎజెండా 2029 వరకు ఇదే అంశాల చుట్టూ దేశ రాజకీయాలు తిప్పాలని కాంగ్రెస్ అనుకుంటుందన్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? అంటే ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా ప్రజల సమస్యలని దాటి ఇతర అంశాల మీదకి పోతున్నప్పుడు బయట చర్చలన్నీ కూడా ఇలాగనే ఉంటాయి. రైట్. పోతే మొత్తం అంశంలో అరవింద్ గారు నేను ముందుగా ప్రస్తావించినట్లు రాహుల్ గాంధీ తీరుకు సంబంధించి లేకపోతే రాహుల్ గాంధీ రాజకీయ పరిణితికి సంబంధించి కూడా నిన్న ఒక చర్చ జరిగింది. గతంలో మాదిరిగా కంటే కొంత అగ్రెసివ్గా మాట్లాడారు. అనేక విషయాల్ని తెలియజేయడంలో పార్లమెంట్లో కొంత స్పష్టంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా విపక్షాలు ఆ బల్లల్ని చరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు, దానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? విపక్షాలు చాలా కాలం దాదాపు 10-15 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఒక కన్సిడరబుల్ నెంబర్ తోటి వచ్చారు. అది మొదటి అంశం అయితే, రెండవ పక్కన రాహుల్ గాంధీలో అగ్రెషన్ పెరిగింది అనే విషయంలో ఎక్కడ భేదాభిప్రాయం లేదు. రాహుల్ గాంధీలో అగ్రెషన్ గురించి మనం ఇదే షోలో గతంలో మాట్లాడుకున్నాం. 2024 ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడిన భాష కానీ ఆయన మాట్లాడినటువంటి వేగం కానీ ప్రజల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంది. ప్రజలను ఆకట్టుకోబట్టే సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ అదే సందర్భంలో ఇటువంటి అంటే బీటింగ్ ఎ రాంగ్ బుష్ అంటారు ఇంగ్లీష్లో, ఇది ఒక రాంగ్ పరిస్థితి. అంటే ఒక వివాదాస్పదమైన అంశముగా మార్చాలని ప్రయత్నంలో తాను వివాదం చుట్టూ తిరగటం, చివరికి ఆ వివాదానికి మా అన్న అటువంటి వాడు కాదు, మా అన్న హిందూ మతం మీద అత్యంత గౌరవం ఉన్నవాడు, మా అన్న అటువంటి వ్యాఖ్యలు చేయడు అంటూ తన సోదరి ప్రియాంక గాంధీ కూడా వచ్చి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అగ్రెషన్ ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఆ డిస్కషన్ని ఒక డిఫెన్స్లో ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేసేలాగా ఈ ఒక్క పాయింట్ కాకుండా మిగతా విషయాలు చాలా అద్భుతంగా మాట్లాడారు రాహుల్ గాంధీ. అంటే ధన్యవాదం తెలిపే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ప్రతిపక్ష నాయకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు అంతవరకు. కానీ ఈ ఒక్క అంశాన్ని టచ్ చేయటం ద్వారా అంటే ఈ అంశాన్ని లైవ్లో ఉంచాలి అని రాహుల్ గాంధీ భావిస్తుండొచ్చు, కానీ టచ్ చేయడం వల్ల ఒక రాంగ్ నోషన్ వెళ్ళింది, రాంగ్ అభిప్రాయం వెళ్ళింది దేశ ప్రజలకి అనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. రెండోది ఆ రాంగ్ అభిప్రాయాన్ని బీజేపీ మరింత బలోపేతం చేస్తుంది అంటున్నా కూడా ఎక్కడ అంటే బీజేపీ అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు రాష్ట్రపతి ప్రసంగానికి లోక్సభలో ధన్యవాదం తెలిపే తీర్మానం మీద ముగింపు చర్చకి అంటే లోక్సభ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇప్పుడు ఆ సందర్భంగా చూసేటటువంటి అంశం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు నిన్న అక్కడే కొంత సమాధానం చెప్పినప్పటికీ సభానాయకుడికి ఉండే మేజర్ అవకాశం ఏంటంటే
సభకి ఈ చర్చకి ముగింపు సమాధానం సభానాయకుడు ఇవ్వాలి. ఎక్కువ టైం ఉంటుంది, అన్లిమిటెడ్ టైం ఉంటుంది. కానీ 18వ లోక్సభలో మొదటి సమావేశంలో అది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం పైన రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి మిగతా సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలకి సమాధానం ఇచ్చే క్రమంలో ప్రధాని సహజంగానే ఆయనకున్నటువంటి ఆరేటరీ స్కిల్స్ వీటన్నిటిని వాడి మొత్తాన్ని ఖచ్చితంగా దేశంలో ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల ఏదైతే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయో ఆ అనుమానాల్ని కన్సల్ట్ చేసి ఖచ్చితంగా మోడీ నుంచి ఆ ప్రయత్నం ఉంటుంది. అందుకు అవకాశం ఉంటే దానికి సంబంధించిన ఇండికేషన్స్ కూడా నేను కనిపించినాయి, సభలో కనిపించినాయి, స్పీకర్ నుంచి కనిపించినాయి. కాబట్టి అంటే రాహుల్ గాంధీ అగ్రెషను, రాహుల్ గాంధీ స్పీడు ఇవన్నీ ఒక సానుకూల అంశాలుగా చూస్తే ఈ ఒక్క పర్టికులర్ అంశంలో మాత్రం అంటే రాహుల్ గాంధీ కూడా ఆ వివాదాన్ని రగుల్చాలి, ఆ వివాదాన్ని లైవ్ లో ఉంచాలని కూడా క్లియర్ గా అనుకున్నారు. అది ఆ విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. కాంగ్రెస్ కూడా రానున్న 5 సంవత్సరాల్లో దీని చుట్టే తిప్పే ఆలోచనలో కూడా ఉందనే విషయంలో కూడా ఎక్కడా భేదాభిప్రాయం లేదు. కానీ ఒక పర్టికులర్ అంశం ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దీని చుట్టూ మోడీ దీన్ని అంటే హిందూ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ ముద్ర వేసేటటువంటి గతంలో కూడా బీజేపీ అదే రకమైనటువంటి భావజాలంతో పనిచేసింది. ఇప్పుడు ఇంకా కన్సాలిడేట్ చేయడానికి రాహుల్ గాంధీ మోడీకి ఒక అస్త్రం ఇచ్చారని భావిస్తున్నా. ఈరోజు మళ్ళీ రేపు అంటే ఈరోజు సభలో అదే రకమైనటువంటి భావం వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండో పక్క రాజ్యసభలో కూడా మల్లికార్జున ఖర్గే అదే రకమైనటువంటి భావం వ్యక్తం చేశారు. కాబట్టి రాజ్యసభలో సమాధానం ఇచ్చేటప్పుడు కూడా మోడీ అదే రకమైనటువంటి విధానం అవలంబించే అవకాశం అయితే క్లియర్గా ఉంది. పోతే మరిన్ని అంశాలని ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నిన్న పెన్షన్ల పంపిణీ జరిగింది. స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి నియోజకవర్గాల్లో కొంతమందికి ఇవ్వడం, దాంతోపాటుగా సచివాలయ సిబ్బంది మొత్తంగా కదిలి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8:30 గంటల వరకు దాదాపు 94% పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. సో వాలంటీర్లు లేకున్నా కానీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఆగుతుంది అని చెప్పినటువంటి వైసీపీ వ్యాఖ్యలకు దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అసలు అలా ఆగదు, వాలంటీర్లు లేకపోయినా కానీ పెన్షన్ల పంపిణీ సాఫీగా జరుగుతుందని నిరూపించామంటూ కూడా చెప్పారు. మొత్తం పవన్ కళ్యాణ్ మాటలే కాదు, దీనికి సంబంధించి ఇంకో వివాదం కూడా ఉంది. 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, దానికి డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఈ విషయాన్ని మరొక నెలకి వాయిదా వేస్తుంది అనే వాదన ఏదైతే వైసీపీ తీసుకొచ్చిందో ఆ వైసీపీ వాదన కూడా తేలిపోయింది అని మంత్రులు చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలి, పెన్షన్ల పంపిణీ బటన్ నొక్కో లేదంటే వాలంటీర్లతో చేయించో ఒక వరవడి సృష్టించినటువంటి వైసీపీ విధానానికి వ్యతిరేకంగా గతంలో జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలనా కార్యక్రమాలను ఎట్లయితే ఒక వేడుకలాగా చేశారో ఆ రకంగా అంటే కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రయత్నించే క్రమంలో ఇంకొకటి కనిపించింది నాకు, నేను ప్రధానంగా గమనించిన అంశం. 1995 నాటి సీఎంని మళ్ళీ చూస్తారు, చంద్రబాబుని మళ్ళీ చూస్తారు అని చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం నిన్న చంద్రబాబుని ఆ రోజుల్లో చూసిన నాలాంటి వాళ్ళకి, ఉమామహేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి, మాకందరికీ మాత్రం పాత రోజులు గుర్తు తీసుకొచ్చింది. అంటే వ్యవస్థలకు సంబంధించి అంటే ఎట్లా ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. పొద్దున్నే 5 గంటలకి మేమందరం మన సెక్రటేరియట్ దగ్గర అసెంబ్లీ అయ్యేవాళ్ళం. అక్కడ నుంచి ఒక వాహనంలో తీసుకెళ్లి సీఎం కాన్వాయ్లో అటాచ్ చేసేవాళ్ళు. సీఎం కూడా వచ్చి మా బస్సు ఎక్కేవారు చాలా సందర్భాల్లో. మేము అనుకోకుండా ఏదో ఒక గ్రామానికి, నిజామాబాద్ జిల్లాకో, మెదక్ జిల్లాకో, కరీంనగర్ జిల్లాకో, ఆదిలాబాద్కి 1-2 సార్లు వెళ్ళినట్టున్నాం. కానీ ఎక్కువగా ఈ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఆయనకు సంబంధించినటువంటి సర్ప్రైజ్ విజిట్లు ఉండేవి, ఆకస్మిక తనిఖీలు ఉండేవి. ఐ హోప్ ఉమామేశ్వరరావు గారికి గుర్తుండాలి. ఆకస్మిక తనిఖీల సందర్భంగా అక్కడికక్కడే స్పాట్ డెసిషన్స్ ఉండేవి. అంటే మన అర్జున్ సినిమా ఒకటి ఉంది కదా, ఒకే ఒక్కడు, దానికి అదే టైప్ లో ఉండేది, నిజంగానే అదే టైప్ లో ఉండేది. అంటే నేనేమన్నా నాకు తెలియకపోయినప్పటికప్పుడు రాజకీయాలు 2004 ఎన్నికల్లో ఈ వ్యవస్థల్లో చంద్రబాబు చేస్తున్నటువంటి విధానాలకు సంబంధించి ఉద్యోగుల తట్టుకోలేక టార్చర్, అది తర్వాత మాట, అది తర్వాత వచ్చినటువంటి స్పందన. అంటే ప్రజల్లో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. సడన్ గా ఏదో ఊరు వెళ్ళే వాళ్ళం, స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు నాకు తెలిసి మెదక్ జిల్లా సంగారెడ్డి వైపు వెళ్తున్నాం. ముందు ఏదో ఒక రోడ్డు రైట్ టర్న్ కనిపిస్తోంది, ఇండికేషన్, ఆ రైట్ కి తిప్పండి అన్నారు చంద్రబాబు. మొత్తం వెంటనే కాన్వాయ్ అంతా అటు తిరిగింది. అటు తిరిగి అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఊళ్ళో ఆగాం.
అదేమి ముందు అనుకున్నటువంటి ప్లాన్ కాదు. ఓకే. అక్కడికక్కడ ఊళ్ళో కార్యక్రమాలన్నింటినీ టక్క నిలబెట్టడిగి విలేజ్ సెక్రటరీని పిలిచారు, తర్వాత సర్పంచ్ని పిలిచారు, తర్వాత సర్పంచ్ని పక్కన కూర్చోబెట్టుకుని గ్రామ సభ నిర్వహించారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఆ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ అయినా కానీ ఆయన ఒక వాతావరణం క్రియేట్ చేశారు. ఇటువంటిది మళ్ళీ చూస్తామా అనేటటువంటి భావం అయితే కనిపిస్తుంది. అంటే 95 నాటి చంద్రబాబుని మళ్ళీ చూస్తారు అంటే ఇంకొక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం మీద 95 నుంచి 99 వరకు లేదా 99 నుంచి 2004 వరకు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఒక పాలసీ మేకర్గా, ఒక డైనమిక్ లీడర్గా ఎదిగినటువంటి క్రమం కానీ, ప్రొజెక్ట్ చేయబడినటువంటి క్రమం కానీ పూర్తిగా ఇదే టర్మ్. కాబట్టి మళ్ళీ ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ చంద్రబాబును చూస్తామా, ఒక పక్క 2014 నుంచి 19 వరకు ఆ రకమైనటువంటి స్పీడ్ కనపడలేదనే విమర్శలు ఏదైతే ఉన్నాయో ఆ విమర్శలకి చంద్రబాబు చెక్ చెప్తారా అనేటటువంటి కూడా అందులో భాగంగా. ఉమామహేశ్వర గారు మీరు ఎలా చూస్తారండి? అసలు ముందుగా పెన్షన్లకు సంబంధించి నిన్న జరిగినటువంటి పంపిణీకి సంబంధించి వాలంటీర్లు లేకపోయినా జరుగుతుందనే స్పష్టం చేశాము అని చెప్తున్నారు వీళ్ళు. కాకపోతే కొన్ని చోట్ల కొంతమంది వృద్ధులు లేకపోతే వికలాంగులు ఇబ్బంది పడ్డారన్నటువంటి చర్చ కూడా లేకపోలేదు. మొత్తం అంశానికి సంబంధించి ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు ఒక ఇంత పెద్ద వ్యవస్థ 65.18 లక్షల మందికి ఇవి పెన్షన్లను పంపిణీ చేయడం అనేటువంటిది సామాన్యమైన విషయం కాదు. సుమారు 4,408 కోట్ల రూపాయలు ఇవి ఈ పెన్షన్ల కోసంగా వాళ్ళు నిన్న ఇది చేశారు. సో కాబట్టి ఇంత పెద్ద పంపిణీలో ఎక్కడెక్కడ చిన్న చిన్న అంశాలు ఉంటాయి. ఒకసారి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇది వాళ్ళది, ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కి లబ్ధిదారులు ఎవరు, ఇట్లాంటివన్నీ కరెక్ట్ గా వాళ్ళకి చేరుతున్నాయి లేదా ఇవన్నీ చూడడానికి ఒక మ్యాసివ్ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ఏ ప్రభుత్వానికైనా కానీ. అట్లానే వితంతువులు, అట్లాగే ఒంటరి మహిళలు, చేనేత సంగీత కార్మికులు, మత్స్యకారులు వీళ్ళందరికీ కూడా 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచారు. అలాగనే దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలకి, అట్లాగనే పక్షవాతము ఇట్లాంటివి ఉండి మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకి, కండరాల జబ్బు ఇట్లాంటి వాళ్ళకి 5,000 నుంచి 15,000 వరకు పెన్షన్లని పెంచారు. అలాగనే కిడ్నీ డయాలసిస్ అవసరం అవుతున్నటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి గుండె మార్పిడి శస్త్రచికిత్స అట్లా అవసరమవుతున్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇట్లా పెన్షన్లని ఇచ్చేసి ఇవ్వడానికి, అంటే ఎన్నికలకి ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మేము ఎన్నికలకి ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో అవి వాటిని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ఉన్నాము అన్న ఒక మెసేజ్ని, బలమైన సందేశాన్ని పంపడానికి ప్రయత్నం చేశారు. అయితే మామూలుగా కూడా ఏంటంటే గమనించాల్సిన విషయం ఏంటంటే నిజానికి సుమారు 65 లక్షల మంది ఈ పెన్షన్ మీద ఆధారపడేటువంటి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి అని అంటే, అట్లాగనే ప్రజలలో అనారోగ్య పరిస్థితులు ఇట్లాంటివన్నీ ఉంటున్నాయన్నప్పుడు దీన్ని ఒక సర్వేగా తీసుకొని అసలు భవిష్యత్తులో ఈ అనారోగ్య కారణాల బారిన పడకుండా ఉండడానికి, వృద్ధులు అంటే అది న్యాచురల్ గా జరిగేటువంటి వృద్ధాప్యం, వాళ్ళు కూడా కుటుంబం వాళ్ళని ఆదుకునే విధంగా ఒక మానవీయ సంబంధాలను పెంపొందించడానికి, కుటుంబ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి. తల్లిదండ్రులు అని అంటే ప్రభుత్వానికి వదిలేసేసి ప్రభుత్వమే పెన్షన్లు ఇస్తుంది, వాళ్లే చూసుకుంటారు అనేటువంటి ఇది కాకుండా ఒక మానవ సంబంధాలని ఎలా కుటుంబ సంబంధాలని బలపడేటట్టు చేయడం, తల్లి తండ్రి అట్లా వృద్ధుల్ని వాళ్ళందరినీ కూడా ఆ కుటుంబమే చాలా జాగ్రత్తగా వాళ్ళ అవసరాలన్నీ తీర్చే విధంగా ఆ కుటుంబాన్ని ఎక్విప్ చేయడం, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా సమాజంలో విస్తృతంగా తీసుకొని మానవీయ సంబంధాలను బలోపేతం చేసే దిశగా అటు స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ అన్ని కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా డైర్ నీడ్. ఇంతకు ముందు మన దేశ కుటుంబ వ్యవస్థకి చాలా గొప్ప విలువ ఉండేది. సో కాబట్టి చాలా సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాలలో నుంచి మైగ్రేట్ అయిపోయినందువల్ల కానివ్వండి, లేదా ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబాలు, ఒంటరి మహిళలు ఇట్లాంటి వాళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ ఆదుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయడం, అలానే వయస్సు మీద పడినటువంటి వాళ్ళని కుటుంబమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే విధంగా ఆయా కుటుంబాలకు రాబడిని పెంచడం, ఇవన్నీ సమాజం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే కాదు, ఇది సమాజము, మన కుటుంబ వ్యవస్థ ఇట్లన్నింటినీ కూడా కాపాడుకోవడం ద్వారా ఈ ప్రభుత్వాల మీద బర్డన్ కూడా మనం తగ్గించగలుగుతాం. సో ఇప్పుడు తల్లిదండ్రులని వాళ్ళని జాగ్రత్తగా పిల్లలు చూసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ కన్నా ఉంటే ప్రభుత్వాల మీద వీళ్ళు ఆధారపడేటువంటి పరిస్థితి పాపం ఉండదు. సో
సో కాబట్టి ఆ కుటుంబ విలువలని పెంపొందించడానికి సమాజంలో జరగవలసిన కృషి చాలా ఉన్నది. ఇక ఏ ఆదరవు లేని వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. కాబట్టి అది సిన్సియర్ గా ప్రభుత్వం కొనసాగిస్తుంది. కానీ ప్రభుత్వం మీద బర్డన్ తగ్గించడానికి, ఈ కుటుంబ విలువలని పెంపొందించడానికి, ఈ సామాజికంగా జరగవలసిన ప్రయత్నం కూడా మన వైపు నుంచి, ప్రజల వైపు నుంచి కొంత జరగాల్సిన అవసరం. అట్లాగనే చాలా మంది అనారోగ్యం ఇవాళ ప్రతి ఇల్లు మినీ మెడికల్ షాప్ గా మారిపోతుంది. ఉదయం 6 గంటలకు లేచారంటే బీపీ మందులు, షుగర్ మందులు ఇవి వీటితోనే మొదలవుతున్నాయి. సో కాబట్టి అనారోగ్యాన్ని ఇప్పుడు కిడ్నీ వ్యాధి సమస్యలు వస్తున్నాయి. వాటిని కిడ్నీలని కాపాడుకోవడానికి చిన్నప్పటి నుంచి ఏం చెయ్యాలి అనేటువంటిది గన కరికులంలో కూడా ఉంటే గన ఆ పిల్లలు ఆ పాఠ్యాంశాలలోనే వాటిని తెలుసుకొని మనం నీళ్లు ఎంత స్థాయిలో తాగాలి, కిడ్నీలని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఆ తర్వాత పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇటువంటివన్నీ గన ఉంటే చాలా వరకు మనం ఈ ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుంది. సో ఇదంతా ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు మనం జరిగిపోయిన తర్వాత మనం ఇచ్చే సహాయము ఇవన్నీ కూడా కొంతవరకే. సో కానీ రావడానికి ముందు ఇంతకుముందు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఉండేది. సో మనం పోతే డాక్టర్ దగ్గరికి ఇదిగో మీ పేరెంట్స్ ఇలా వచ్చేవాళ్ళు, వాళ్ళకి జెనెటికల్ గా ఇలా ప్రాబ్లం ఉండేది, లేకపోతే మీకు ఇదే వచ్చింది అని ఇట్లా వాళ్ళు ఆ కేస్ హిస్టరీ అంతా చెప్పేవాళ్ళు. ఇవాళ ఫ్యామిలీ వ్యవస్థలు అన్ని కూడా తగ్గిపోతూ వస్తున్నాయి, ఎంత స్పెషలైజ్డ్ ఏరియా కిందకి వెళ్ళిపోతున్నాయి. సో కాబట్టి ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థని మెరుగుపరచడం, గ్రామీణ స్థాయిలో మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామీణ స్వావలంబన. సో ప్రతి గ్రామంలో అక్కడికక్కడే వీలైతే ఈ స్థానికంగా ఈ మెడికల్ కోర్సులు చదివేటువంటి వాళ్ళని కూడా రూరల్ ప్రాక్టీస్ ఇట్లాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా వాళ్ళకి బ్యాంక్ రుణాలు అవన్నీ ఇచ్చి ఆయా గ్రామాలలో ఆసుపత్రులు కట్టుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, లేకపోతే తక్కువ రేటుకి ప్రభుత్వ భూములను అందజేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయాలను ఎక్కువగా పెంచడం ద్వారా ఇట్లాంటి వాటన్నిటి ద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది. అంటే ఒక ప్రధానమైన అంశం చెప్పాలంటే ఒక సుదీర్ఘకాలంగా పనిచేయాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. తర్వాత గ్రామీణ ప్రాంతాలకు వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండి అట్లాగనే కొంతమంది ఆరోగ్య వాలంటీర్లని, అంటే కేవలం ఇప్పుడు డిగ్రీ చదువుకుని బిఎస్సి చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లైఫ్ సైన్సెస్ ఈ హెల్త్ కి సంబంధించిన అంశాలన్నీ చెప్పి వాళ్ళని వాలంటీర్లుగా పెట్టి గ్రామీణ ప్రాంతాలలో ఇదిగో మనం ఏ వ్యాధులకు సంబంధించి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటి ద్వారా ఒక ప్రచార కార్యక్రమాన్ని గన పెద్ద ఎత్తున చేపట్టి చేయగలిగితే మనం 50% వరకు అనారోగ్య సమస్యలని తగ్గించుకోవడం ద్వారా ఈ హెల్త్ సెక్టర్ మీద బర్డన్ తగ్గుతుంది. అంటే జీవన ప్రమాణాలు పెంచడానికి కావాల్సిన ఒక మాస్టర్ ప్లాన్ గురించి చెప్పారు. వెరీ గుడ్. అంటే ఉమామహేశ్వరరావు గారు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చెప్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెళ్ళాలని ఆశిద్దాం. అయితే ఇక్కడ ఒక రాజకీయపరమైనటువంటి డిస్కషన్ ఉంది. 95 నాటి చంద్రబాబును మళ్ళీ చూస్తారు అని తన గురించి తానే చంద్రబాబు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? మంచిది. నిజంగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏదైనా క్రియాశీలంగా ఉండి వెంటనే ఇప్పుడు అధికారులని కేవలము మందలించడం ఇట్లా. నిన్న ఒక సంఘటన చూసాం. ఎవరో ఒక మంత్రి బంధువు ఎవరి పట్లనో అధికారి పట్ల సక్రమంగా మాట్లాడలేదని వెంటనే మనం అట్లా మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు. అంటే ఇవన్నీ కూడా ఎటువంటి మెసేజ్ ని కన్వే చేస్తాయంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది. మన పాటికి మనం ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా పనిచేయడానికి ఒక మార్గం ఉంటుంది అనేటువంటి ఒక భరోసా కలిగితే ఎంప్లాయీస్ అద్భుతంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి పనితీరుని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా అవకాశాలు, వాతావరణాన్ని కల్పించి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారని మనం ఆశిద్దాం. ఓకే, ఎస్. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలు ఈరోజు చర్చకు వచ్చేది ఏంటంటే
చంద్రబాబు ఒక లేఖ రాశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మనం కలుద్దాం, కలిసి అనేక విషయాలపైన మాట్లాడాలి, రెండు రాష్ట్రాల సమస్యలు కావచ్చు, రెండు రాష్ట్రాలు కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి అంటూ ఒక లేఖ రాశారు. 6వ తారీఖున కలుద్దాం అన్నట్లుగా ఆ లేఖ సారాంశం ఉంది. ప్రస్తుతం ఈ లేఖకు సంబంధించే రెండు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఇదే చంద్రబాబుకు సంబంధించి అదే పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇద్దరికి దగ్గర సంబంధాలు కూడా ఉన్నాయి వ్యక్తిగతంగా కూడా. ఆ తర్వాత ఇతర పార్టీకి రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్కి అధినాయకత్వం వహించడం రాష్ట్ర స్థాయిలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడం, ఇటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి. సో ఎలా చూస్తారు ఉమామహేశ్వరరావు గారు? నిజానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కొన్ని ఉన్నాయని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించినప్పుడు ఇరువైపుల నుంచి ఒకరు ఒక మెట్టు దిగైనా ఇంకొక దీంట్లో వాటిని సానుకూలంగా చర్చించడం ద్వారా అయినా సరే పరస్పరం, దాంట్లో కూడా లేఖలో ఉంది, ఏదైనా ఒక అంశం మీద ముఖాముఖి చర్చించడం ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ దిశగా నేనే మీ ప్రదేశానికి వచ్చి అక్కడ చర్చలో కూర్చొని మనం ముఖాముఖి చాలా అంశాలను చర్చించుకుంటే అవి పరిష్కారం దొరకనటువంటి సమస్యలు ఏం కాదు కనుక వాటిని మనం సానుకూలంగా పరిష్కరించుకోవచ్చు అని వారు ఆ లేఖలో తెలియజేశారు. సో కాబట్టి ఒక సీజన్డ్ పాలిటీషియన్గా మనం సీనియర్, మనం జూనియర్ ఇట్లాంటి అంశాలు ఏమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గన అద్భుతమైన దీని అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇది రెండు రాష్ట్రాల సమస్యలను అన్నింటినీ పరిష్కరించుకోవడానికి చాలా మంచి అవకాశము, సుహృద్భావ వాతావరణంతో ముందుకెళ్తామని వారు కూడా చెప్పారు. కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తమ మధ్య ఏమన్నా అంటే మొత్తం మీదుగా తెలుగు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇద్దరి లక్ష్యం సంక్షేమమే అవుతున్నప్పుడు ఆ సంక్షేమాన్ని ప్రజలకి మరింత దగ్గరగా తీసుకుపోవడానికి చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏవీ లేకుండా చూసుకోవడం కోసంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని చర్చించుకొని ఏదైనా ఇద్దరి మధ్య ఇవి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకోవాల్సిన చర్యలు ఏమన్నా ఉంటే వాటన్నిటినీ కూడా శాసనసభలో చర్చించి వాటి మీద నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక మంచి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. అది కూడా వచ్చిన వెంటనే మనం ఈ నెల 6వ తేదీ కలుసుకుందామని వెంటనే నెల లోపల ఇవన్నీ కూడా జరగడం అనేది ఒక మంచి సంప్రదాయం. అదే దాంట్లో కూడా వారు ఈ ఫెడరలిజం గురించి వాటి గురించి ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సహకారం అనేది ఎంత గొప్పగా ఉంటే ప్రజలకి అంతగా మెరుగైన సేవ చేయగలుగుతారు. కాబట్టి రెండు రాష్ట్రాలు పట్టు విడుపులు కలిగి ఉండి శుభ్రంగా ప్రజలకి మరింత సేవ చేయడం కోసంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. పోతే అరవింద్ గారు ఒక ప్రధానమైన అంశం గమనించాలి విజయ్, 10 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుందాము అనే ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్నటువంటి ఈ లేఖకి సంబంధించినటువంటి అంశం ఇది వీళ్ళిద్దరూ కలిసి ఒకే పార్టీలో పనిచేశారు అనే దానికి చాలా అతీతమైంది. అంతే కదా, 10 సంవత్సరాల పాటు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 వివాదం అట్లాగే ఉంటే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ప్రస్తావించని అంశాలు, ప్రస్తావించిన ఆస్తులకు సంబంధించినటువంటి విభజన ఈ రోజుకి క్లారిటీ లేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కు సంబంధించినటువంటి వరకు కొంతవరకు క్లారిటీ ఉంది, కానీ దీనికి ప్రస్తావించినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి. దాని విషయంలో క్లారిటీ లేదు. రెండోది కొన్ని పర్టికులర్ వివాదాలు ఉన్నాయి. ఆర్టీసీ తార్నాకలో ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తి విషయంలో ఒక వివాదం ఉంది. దాంట్లో ఇప్పటికీ తమ వాటా ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ క్లెయిమ్ చేస్తోంది. నేను ఉదాహరణ చెప్తున్నా. అదే సందర్భంలో ఒక విషయం అరవింద్ గారు ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. అంటే మీకు కూడా తెలుసు, ఉమామహేశ్వరరావు గారు కూడా బాగా తెలుసు, గతంలో పనిచేసినటువంటి అటు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ చాలా దగ్గర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. మరి అప్పుడేంటి అసలు ఏం పరిష్కారం అదే చెప్తున్నా, అక్కడికే చేస్తున్నా. అంటే వాళ్ళది రాజకీయ బంధంగా మిగిలింది తప్ప సమస్యల పరిష్కారం దిశగా ఎక్కడా ఏ క్షణము 5 సంవత్సరాల పాటు ఇద్దరూ కూడా ఆ దిశగా పనిచేసినటువంటి వాతావరణం అయితే కనిపించలేదు. అప్పటికి గెలిచినటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి అంటే ప్రగతి భవన్కి పిలిచి భారీ విందిచ్చి గౌరవించి పంపాను అన్న
తృప్తి కేసీఆర్కి మిగిలిందేమో కానీ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఆర్టీసీకి సంబంధించి ఇంకొక వివాదం ఉంది సింగరేణికి సంబంధించిన చింతలపూడిలో, అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సింగరేణి కోల్ డిపాజిట్స్ డిటెక్ట్ అయిందో, కోల్ బ్లాక్ ఎక్కడైతే డిటెక్ట్ అయిందో దాని విషయంలో సింగరేణి క్లెయిమ్ చేస్తోంది. సింగరేణి ఏమో తెలంగాణ యాజమాన్యంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న టీడీపీ దాన్ని వ్యతిరేకించింది. ఇట్లాంటి వివాదం ఉంది. రెండోది వీటన్నిటికీ అతీతంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ వివాదం, ఏపీ భవన్తో పాటు మరికొంత ల్యాండ్కి సంబంధించిన వివాదం కూడా ఉంది. ఆ వివాదం కొంత కేంద్రం సంస్థల్లో వాటాలు సగం రావాలని చెప్పారు కానీ భవనాలు చాలా వరకు తెలంగాణలో ఉన్నాయి. భవనాలకు సంబంధించి ఎక్కడ ఉన్నాయి సెక్షన్ 9 మన షెడ్యూల్ 10 చాలా క్లియర్. కానీ ఢిల్లీకి సంబంధించిన వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒక సొల్యూషన్ చెప్పింది. ఆ సొల్యూషన్ దిశగా వెళ్ళింది. అంటే ఒక వివాదము, ఒక అంటే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అక్కడ డైలాగ్ తోటి చేసుకునేటటువంటి అవకాశాల గురించి కానీ, డైలాగ్ తోటి సొల్యూషన్ తెచ్చుకునేటటువంటి పరిస్థితులు కానీ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ దిశగా చూడాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా భేటీగానే చూడాలి తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి లేదా ఆయన పార్టీలో ఆయన జూనియర్గా సబ్ జూనియర్గా పనిచేసినటువంటి వ్యక్తికి రాసినటువంటి లేఖగా చూడటానికి లేదు. ఇక్కడ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగినటువంటి లేఖ, దానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఈరోజు రేపు రెస్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 6వ తారీఖు కాకపోతే ఇంకో డేట్ చెప్పి ప్రతిపాదించే అవకాశం ఉంది తప్ప ఇది మాత్రం ఖచ్చితంగా ఒక సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేనైతే ఆశిస్తున్నా. చాలా కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, అదే సందర్భంలో పోలవరం ముంపు మండలాలు 7 మండలాలకు సంబంధించిన అంశం కూడా చాలా వివాదం ఉంది. అక్కడ రెవెన్యూ ఎవరు పనిచేయాలి, ఇక్కడ రెవెన్యూ రికార్డ్స్ అక్కడ ప్రభుత్వానికి అందజేయలేదనే వివాదం ఉంది. వీటన్నిటి చుట్టూ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ సమస్యల్ని లిస్ట్ అవుట్ చేసుకొని వాటికి షెడ్యూల్ టైం బౌండ్గా పనిచేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాల వరకే అమల్లో ఉండేటటువంటి సెక్షన్ 8 కూడా టైం అయిపోయింది. సెక్షన్ 8 ఏదైతే అంటే ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి ప్రజలు హైదరాబాద్లో తమ రక్షణకి, తమ ఆస్తుల రక్షణకి భయపడుతున్నారన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సెక్షన్ 8 కూడా ఆ టైం కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఎజెండా ఒకటే. కానీ ఒక విషయం, గతంలో కేసీఆర్ ఉన్నంత వరకు కేసీఆర్ అంటే మిగిలిన విషయాలు పక్కన పెడితే ఆంధ్ర వ్యక్తులకు సంబంధించి ఆయన ఇబ్బందులు ఏమీ పెట్టలేదు, మీరు నిర్భయంగా ఇక్కడ ఉండొచ్చు అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లను ఉద్ధరించడానికి కేసీఆర్ పనిచేశారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అది వేరే చర్చ, దానిలోకి ఇప్పుడు వెళ్తే మళ్ళీ అదొక పెద్ద టైం కావాలి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కేసీఆర్ వ్యవహార శైలి మొత్తం ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ల ఉద్ధరణకి మాత్రమే పనిచేశారని తెలంగాణ ఉద్యమకారుల్లో బాగా అసంతృప్తి ఉంది. తెలంగాణ సగటు జీవిలో కూడా అది బాగా ఆ రకమైనటువంటి భావం గూడుగట్టుకొని ఉంది. దానికి సంబంధించి అది విస్తృత చర్చ. కానీ ఒక పర్టికులర్ అంశం ఏంటంటే సెక్షన్ 8 అనేది ఏదైతే ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి ప్రజల మనోభావాల విషయంలో ఏదైతే వాళ్ళు ఏదైతే భయానికి గురయ్యారో దాని విషయంలో ఏదైతే సెక్షన్ 8 పెట్టారో 10 సంవత్సరాల్లో సెక్షన్ 8 మీద ఒక కేసు కూడా బుక్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 8 మీద ఒక కేసు కూడా బుక్ కాలేదు. ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఆ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్నటువంటి సఖ్యత, సౌభ్రాతృత్వానికే నిదర్శనం. తెలంగాణకి బతుకమ్మ పండుగ చూడటానికి ఆంధ్ర ప్రాంతం నుంచి ఇవాళకి వస్తున్నారు, ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతి కోడి పందాలు చూడటానికి తెలంగాణ ప్రాంతం నుంచి వాటికి వెళ్తున్నారు. ఆ సహృద్భావ వాతావరణం అయితే ఉందని చెప్పక. మరొక అంశాన్ని చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదొక అప్డేట్ అని చెప్పుకోవాలి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. దాంతోపాటుగా అనేక విషయాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సో ఈ అంశాలకు సంబంధించి ఎలా చూస్తారు అరవింద్ గారు, అసలు ఏం జరుగుతోంది ఈ అంశంలో? 2 విషయాలు. తెలంగాణకి పూర్తి స్థాయి గవర్నర్ లేరు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి వెళ్ళి ముఖ్యమంత్రి కలిసిన సందర్భంగా క్యాబినెట్కి సంబంధించిన ఎక్స్పాన్షన్ గురించి డిస్కషన్ జరిగినట్టుగా బయటకైతే సమాచారం అందుతుంది. రెండో పక్క కొన్ని చట్టాలు తీసుకురాబోతోంది, కొన్ని బిల్లులు తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. వాటికి సంబంధించినటువంటి అంశాలు, అలాగే బడ్జెట్ సెషన్ అంటే గవర్నర్ ఆఫీస్ నోటిఫై చేయాలి సెషన్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా గవర్నర్ తోటి అంటే రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా అయితే సమాచారం ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా అంశం ఏంటంటే
ఆయన తాత్కాలిక గవర్నర్ అంటే మీన్ పూర్తి స్థాయి గవర్నర్గా లేకపోయినప్పటికీ ఆయన అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆయనతోటి వెళ్ళి ఈ అంశాలన్నీ చర్చించి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి బిల్లులు తీసుకురాబోతోంది. ఆ బిల్లులకు సంబంధించినటువంటి అంశం కూడా ఆయనతో చర్చించినట్టుగానే సమాచారం అయితే ఉంది. రైట్. ఉమామేశ్వరరావు గారు ఎలా చూస్తారండి గవర్నర్తో చర్చకు సంబంధించి, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు? గవర్నర్ గారితో సమావేశానికి సంబంధించిన అఫీషియల్ ఇదేం లేదు. మన అరవింద్ గారు అన్నట్టుగా ఈ బహుశా మన మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మనం కామెంట్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో రెండు రకాలు వచ్చాయి. ఒకటి ఎమ్మెల్సీ నోటిఫై చేయడం సంబంధించింది ఏదైనా కోర్టు తీర్పు అనంతరం వాటిని రీనోటిఫై చేయడం కోసం దాని గురించిన ముందస్తు ప్రక్రియ గురించి ఏదైనా మాట్లాడి ఉండవచ్చు అనేది ఒకటి. రెండు మీడియా కథనాలు, బట్ అఫీషియల్ ఇదేం లేదు కనుక మనం జస్ట్ మీడియాలో వచ్చిన కథనాల మీద బేస్ చేసుకుని మనం మాట్లాడుతున్నాం. రెండవది మంత్రివర్గ విస్తరణ అట్లాంటిది ఏదైనా ఉండొచ్చు అనేటువంటి అంశాల విషయం కూడా వాళ్ళ మధ్య ప్రస్తావనకి వచ్చి ఉండొచ్చు. ఇంకోటి సభని ప్రొరోగ్ చేశారు గనక అరవింద్ గారు అంటే బిల్లుల స్థానంలో కొన్ని ఆర్డినెన్స్లు తీసుకురావాలని. సో కాబట్టి సభ సమావేశంలో ఉన్నప్పుడు హౌస్ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్, దాంట్లో సెషన్ లో కనుక ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఉండదు, టెక్నికల్. సో కాబట్టి హడావుడిగా సభని ముందు ప్రొరోగ్ చేసేస్తే ఆ ప్రొరోగ్ చేసిన తర్వాత మళ్ళీ రీనోటిఫై అయ్యే మధ్య కాలంలో సభ సమావేశంలో లేనట్టు లెక్క. టెక్నికల్ గా సమావేశంలో లేనట్లు అప్పుడు ప్రోరోగ్ అయినటువంటి సభని చూపించి కొన్ని ఆర్డినెన్స్లు తీసుకురావడానికి అవకాశం అని అంటే టెక్నికల్ గా ఏంటంటే సభ సాంకేతికంగా సభ సెషన్ లో ఉండకూడదు. సభ సెషన్ లో లేనప్పుడు మాత్రమే సభ సెషన్ లో లేనందువల్ల ఈ అత్యవసరమైనటువంటి బిల్లుని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాల్సి వస్తున్నది. తర్వాత సభలో దీన్ని చర్చించి ఆమోదింపజేస్తామనేటువంటి కారణంతో ఆర్డినెన్స్ తీసుకురావాలి. సో కాబట్టి అది సభ సెషన్ లో లేనప్పుడు కల్పిస్తున్న అవకాశం ఒక్కోసారి ఏమవుతుందంటే సభ మధ్యలో సెషన్ లో ఉందనుకోండి, స్టిల్ లైవ్ లో ఉంటే ఇప్పుడు దాన్ని అది ఉన్నందువల్ల ఆర్డినెన్స్ తీసుకురావడానికి సాంకేతికంగా అవకాశం లేకపోతుంది. వివిధ రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే సభని వెంటనే ప్రొరోగ్ చేస్తే సభ సమావేశాలు లేనట్టు లెక్క, ప్రస్తుతం సెషన్ లో లేనట్టు. సో కాబట్టి పీరియడ్ లో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి మళ్ళీ సభని స్టార్ట్ చేసుకుంటారు. సో కాబట్టి ఇట్లాంటివి చాలా సందర్భాల్లో పార్లమెంట్ సెషన్ లో జరుగుతున్నప్పుడు కూడా మధ్యలో 2-3 రోజులు సెలవు ఇచ్చేది, ఆ లోపల 4-5 ఇంపార్టెంట్ ఆర్డినెన్స్లు జారీ చేసి మళ్ళీ ఆ తర్వాత 6వ రోజు నుంచి మొదలవుతుంది. సాంకేతిక పరమైన అంశము. బహుశా అలాంటి అంశాలు కూడా ఏదైనా చర్చకు వచ్చి ఉండవచ్చు. ఈ అంశాలన్నింటినీ అలానే మర్యాదపూర్వకంగా వారు ఎట్లాగో నగరంలో ఉన్నారు కనుక అనే ఉద్దేశంతో, పైగా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి గవర్నర్ మధ్య సుహృద్భావ వాతావరణం, ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేటివ్ అంశాలను వాళ్ళతో షేర్ చేసుకుంటుంటే వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఇది నా గతంలో ప్రగతి భవన్ కి రాజ్భవన్ కి మధ్య విస్తృతంగా అంటే వైరుధ్యాలు బాగా పెరిగిపోయి రాజ్భవన్ గడపదొక్కను అని అప్పటి ముఖ్యమంత్రి భీష్మించు కూర్చొని, అదే సందర్భంలో ప్రగతి భవన్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి వేడుకలకి గవర్నర్ పిలుస్తారా అనేటటువంటి చర్చ, ఇదంతా విస్తృతమైనటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నరు ముఖ్యమంత్రి భేటీ ఇంత చర్చనీయాంశం అయింది తప్ప ఇది సహజమైన సాధారణమైనటువంటి భేటీగానే భావించాలి. మొదటనే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, గవర్నర్లతో అట్లాంటి వాళ్ళతో ఘర్షణాత్మక వైఖరి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇవన్నీ మేము రాష్ట్ర ప్రయోజనాలను సాధించడం కోసంగా సుహృద్భావ వాతావరణంలో వాళ్ళతో కలిసి పనిచేస్తాము వారు ముందే ప్రకటించారు కనుక. సో ఇది అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెలకోసారి 2 నెలలకోసారి గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే అసలు గవర్నర్ వ్యవస్థని వ్యతిరేకించినటువంటి రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మాయి, ఎన్టీ రామారావు కూడా గవర్నర్లతో సుహృద్భావ వాతావరణం అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ పూర్తిగా రాజ్భవన్ కి ప్రగతి భవన్ కి మధ్య గోడ కట్టేశారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఆ నేపథ్యంలో అంటే 10 ఏళ్ల పాటు అటువంటి ముఖ్యమంత్రిని చూసి ఇప్పుడు ఇది ఒక కొత్తగా అనిపిస్తున్నట్టుగానే భావించాలి. ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది దీంట్లో ఏంటంటే, ఒక గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం మారింది అనుకోండి, గవర్నర్ మాత్రం ఆయనే ఉన్నారనుకోండి, ముందు సమావేశం అయినప్పుడు నా ప్రభుత్వం చదువుతారు. ఎగ్జాక్ట్లీ. అది 3 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కూడా ఆయన నా ప్రభుత్వమేనా అంటారు. కాబట్టి
ఇంతకు ముందున్న వేరే పార్టీ ప్రభుత్వాన్ని నా ప్రభుత్వమే అంటారు, తర్వాత మారి వచ్చిన ప్రభుత్వాన్ని నా ప్రభుత్వమే అంటారు. ఇక్కడ అల్టిమేట్ గా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఆయన తన ప్రభుత్వంగా చెప్తారు. ఒక మాటలో చెప్పాలంటే పొలిటికల్ పవర్ విల్ చేంజ్, గవర్నెన్స్ విల్ కంటిన్యూ ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఇన్స్టిట్యూషనల్ పవర్ కాన్స్టెంట్ గా అట్లాగనే ఉంటుంది కనుక ఆ గవర్నర్ మనకి మీడియా గ్యాలరీలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంటుంది, ఇంతకు ముందు గవర్నమెంట్ సంబంధించి మాట్లాడినప్పుడు నా ప్రభుత్వం అంటాము, ఇప్పుడు ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగాయని ఏమైనా చెప్పించారనుకోండి, ఇప్పుడు దాంట్లో నా ప్రభుత్వమే అంటారు పాపం. గవర్నర్ గారికి. ఓకే ఉమామహేశ్వరరావు గారు, ఇంకో ప్రధానమైనటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఏపీలో రేషన్ బియ్యానికి సంబంధించి, సివిల్ సప్లైస్కి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. రేషన్ బియ్యం ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. రేషన్ బియ్యం మాఫియా వెనుక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీ కూడా ఉన్నట్లుగా కూడా ఒక చర్చకు వస్తుంది. ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి మనోహర్ కూడా దీనికి సంబంధించి మొదటి రోజు నుంచి ఆయన వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేయడం కావచ్చు, ఎక్కడికక్కడ గోడౌన్లకు వెళ్ళి వెంటనే వాటిని పరిశీలించడం కావచ్చు, దాచిపెట్టినటువంటి వాటిని బయటికి తీయడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎలా చూస్తారు ఉమామహేశ్వరరావు గారు, అసలు గత ప్రభుత్వంలో ఈ రేషన్ బియ్యానికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రేషన్ బియ్యానికి సంబంధించి అసలు ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచే ఎన్టీ రామారావు గారి కాలంలో నుంచే చాలా సమస్యలు ఉన్నాయి దీంట్లో. ఎందుకనంటే మనం నిరుపేదలైన వాళ్ళ కోసంగా ఉద్దేశించి ఈ కిలో రూపాయికి బియ్యాన్ని ప్రభుత్వం చాలా మొదట్లో 2 రూపాయలు మొదట్లో 2 రూపాయలు, ఇప్పుడు నిజానికి ప్రభుత్వానికి సేకరణకి అది 40 రూపాయల దాకా అవుతుంది ఖర్చు. 40 రూపాయలకు అవుతున్న దానిని అత్యంత తక్కువ ధర కంటే నిరుపేద కూడా ఆకలితో అలమటించకుండా తన జీవితాన్ని కొనసాగించడం కోసంగా ఏర్పాటు చేసిన ఒక మహత్తరమైన పథకం. యాక్చువల్ గా చెప్పాలి, అది కరెక్ట్ గా నీడీ పీపుల్ కి కానీ అందగలిగితే అంతకంటే గొప్ప పథకం ఇంకోటి ఉండదు. అయితే దాంట్లో ఏమవుతుందంటే ఈ లబ్ధిదారులు, అర్హత లేనటువంటి లబ్ధిదారులు కూడా వేలాది లక్షలాదిగా చేరిపోయారనుకోండి, వాళ్ళు ఆ బియ్యాన్ని వాడే ఆ రేంజ్ లో ఉండరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చాలా సందర్భాలలో ఆ రేషన్ దుకాణాల దగ్గరే మాకు ఇవి వద్దండి, దాని బదులు ఏదైనా కొంత అమౌంట్ ఇవ్వండి అని తీసుకుపోతున్న సందర్భాలు మనకు మీడియాలో చూస్తుంటాం. ఆ బియ్యం అంతా కూడా బ్లాక్ మార్కెట్ కి తరలిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి అసలు ఇవి చౌక దుకాణాలు దాంట్లో అనర్హులకి కార్డులని, అనర్హులైనటువంటి వాళ్ళకి మిగతా ఇవ్వచ్చు. ఈ తక్కువ ధరకి రూపాయికి 2 రూపాయలకి ఇచ్చేటువంటి బియ్యం విషయంలో నిజంగా వాళ్ళ వాడుతున్నారా లేదా, ఆ బియ్యాన్ని వాడేటువంటి వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకోబోయేటువంటి సందర్భాలు ఎవరంటే అటువంటి వాళ్ళ రేషన్ కార్డుని రద్దు చేస్తామనేటువంటి స్ట్రింజెంట్ యాక్షన్ గానే తీసుకుంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు తగ్గుతుంది. ఇదంతా ఏమంటే ముందుగానే ఆ రేషన్ కార్డు డీలర్ తోటి వాళ్ళు లబ్ధిదారులు వచ్చి మేము ఎట్లా ఇవి వాడమండి, ఈ 10 కేజీలు మీరే ఉంచుకొని నాకు దాని బదులు డబ్బులు ఇవ్వండి అని అంటే ఆయన ఏదో 10 బదులు 100 రూపాయలు చేతిలో పెట్టి పంపించాడు అనుకోండి, ఇది 50 రూపాయలకు 40 రూపాయలకు అమ్ముకునే దానికి మనం అవకాశం వస్తుంటుంది. సో దాన్ని ఆ మూలంలోనే కనుక అరికట్టగలిగితే, అంటే అర్హులైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే దీన్ని చేరేదానికి కనుక చేస్తే 50% ఈ బైపాస్ అయిపోయేటువంటి ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. ఈ పరిస్థితిని అవకాశం చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ లో బియ్యము వీటన్నిటిని మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది విదేశాలకు తరలిస్తున్నటువంటి వాళ్ళు దొడ్డు బియ్యం, రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని పాలిషింగ్ చేసి సన్నగా చేసి దాన్ని సన్నగా అమ్మే ప్రయత్నాలు ఇవి కూడా జరుగుతుంటాయి. కొంచెం పాలిష్ చేసి లోకల్ మార్కెట్ లోనే మళ్ళీ మన దగ్గరికి వచ్చేటువంటి సందర్భాలను కూడా మనం చూస్తాం. కాబట్టి వీటిని చాలా సందర్భాల్లో సివిల్ సప్లైస్ వాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం. కానీ ఇప్పుడు మనం నిన్న చూసినటువంటి అప్పగించారు ఈ కేసు, మంత్రి గారే దాదాపు 12,915 మెట్రిక్ టన్నుల బియ్యం, అది ఏదో ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యం, అది కూడా ఏదో సైకిల్ వెనక దుప్పటి కప్పేసి తీసుకోపోయేదో లేకపోతే ఏదో కాదు కదా. అంత మొత్తంలో లారీలు లోడ్లు పోతూ ఉన్నాయి అని అంటే వ్యవస్థలు మరింత పకడ్బందీగా పనిచేయాల్సినటువంటి అవసరాన్ని అది సూచిస్తోంది. అట్లాగనే దాదాపు 400కు పైగా రైస్ మిల్లులు ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నాయి, ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. సో కాబట్టి దీని మీద చాలా జాగ్రత్తగా సివిల్ సప్లైస్ వాళ్ళకు ఉండేటువంటి, అంటే మరి యంత్రాంగాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నదా లేకపోతే ఏంటి అనే వీటి మీద కూడా సమగ్రమైనటువంటి
చర్చ అనేది జరగాల్సిన అవసరం, ప్రభుత్వ స్థాయిలో దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెప్తాం. విషయం చెప్పాలంటే సివిల్ సప్లైస్ కి సంబంధించి మంత్రిగా బాధ్యత స్వీకరించగానే అంటే పూర్తిగా స్థాయిలో ఇంకా ఆఫీస్ కూడా కుర్చీలో కూర్చోకముందే ఆయన పని మొదలు పెట్టాడు. ఆ మొదలు పెట్టిన క్రమంలో అదే వస్తుంది. అంటే బియ్యానికి సంబంధించినటువంటి ఎగుమతి దీనికి సంబంధించిన అంశం ముందు దీనికంటే ముందు ఇంకో విషయం బయట పెట్టాడు. కిలో ప్యాకెట్లు ఏదైతే బియ్యంతో పాటు ఇచ్చేటటువంటి రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ రేషన్ సరుకులకు సంబంధించి ముఖ్యంగా కందిపప్పు మిగతా వాటితో ఆయన దానికి తూకం వేసి చూస్తే కొన్ని 980 గ్రాములు వస్తే, కొన్ని 920 గ్రాములు వస్తే, కొన్ని 880 గ్రాములే వచ్చినాయి. ఇది కిలో ప్యాకెట్ గా బయటకి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్యాకెట్ మీద కిలో ముద్ర ఉంటుంది. కిలో ఇస్తున్నట్టుగా రేషన్ షాప్ రికార్డులో కానీ సివిల్ సప్లైస్ రికార్డులో కానీ ఉంటుంది. ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. దాన్ని మొత్తాన్ని అంటే ఒక్క ప్యాకెట్ మీద 120 గ్రాములు, 80 గ్రాములు, 20 గ్రాములు ఇట్లా తగ్గించుకుంటూ పోతేటటువంటి అంతా అక్యుములేట్ చేస్తే ఎంత అవుతుంది అనే దగ్గర మనోహర్ పని మొదలైంది. ఇది ఒక అంశం. ఇది కాకుండా రెండో అంశం ఏంటంటే ఈ రేషన్ బియ్యాన్ని మొత్తం అంటే ఒక రేషన్ షాప్లో ఇప్పుడు మన ఉమామేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఒక లబ్ధిదారుడు నాకు వద్దులే డబ్బులు ఇవ్వు అంటే ఆ లబ్ధిదారుడి దగ్గర ఉన్నటువంటి అన్ని ఇట్లాంటిది లక్షల్లో లబ్ధిదారులకు సంబంధించినవన్నీ కొన్ని క్వింటాలు అవుతాయి. అటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి 12,000 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఏదైతే మనోహర్ నోట్ చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఈ రకమైనటువంటి విమర్శలు రావటం మొదటిది కాదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద గతంలో కూడా ఇదే రకమైన విమర్శలు వస్తే గత ప్రభుత్వం బుల్డోజ్ చేసింది. రెండోది కాకినాడ పోర్టు అనేది ఇది ఒక గేట్ వేగా మారింది అనేటటువంటి అంశం తరలించడానికి. దీనికి సంబంధించి కూడా గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు చేశారు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూటమి పార్టీలకి ఉన్నటువంటి పంచాయతీ కూడా ఇక్కడ ఒక కీలకమే. గతంలో జనసేన కార్యకర్తల్ని పరిగెత్తించి కొట్టి ఇచ్చినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి మీద అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు. అదే సందర్భంలో అసెంబ్లీలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు వ్యక్తిగత అంశాలకు కుటుంబానికి సంబంధించిన అంశాలు ఒక అంటే జుగుప్సాకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద మొత్తం ఎన్టీఆర్ కుటుంబము విమర్శలు చేసింది. బహుశా నాకు తెలిసి రెడ్ బుక్ లో ఒకటో పేరో రెండో పేరు కూడా అయి ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబం అనే కంటే తెలుగు నేల మొత్తం కూడా గ్రహించింది. ఎగ్జాక్ట్లీ అంటే ఎన్టీఆర్ కుటుంబం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడూ బయటికి రాని వాళ్ళు చేశారు. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహార శైలి మీద ఖచ్చితంగా ఇది ఉంది. రెండోది ఒక సామాజిక వర్గాన్ని విడగొట్టడానికి ముద్రగడ పద్మనాభన్ ద్వారా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి రాజకీయ ప్రయత్నాలు కూడా కాదనలేదు. ఇవన్నీ పక్కన పెడితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద విమర్శలు రావటం మొదటిసారి కాదు. ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశంలో అంటే కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆఫ్రికా దేశాలకి పంపిస్తున్నటువంటి ఈ రేషన్ బియ్యం సంబంధించినటువంటి ఈ భారీ వాహనాలకు సంబంధించి భారీ నౌకలకు సంబంధించి భారీ కంటైనర్లు వెళుతున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా గతంలో కూడా విమర్శలు వచ్చినాయి. గత ప్రభుత్వం తొక్కిపట్టింది, ఈ ప్రభుత్వం తొక్కిపట్టిన ఆరాధిస్తానని అంటోంది. అంటే ఈ మాటను ఎందుకు అంటున్నాను అంటే ఈ భావం ఇదే పదం తొక్కిపట్టిన ఆరాధిస్తామన్న పదం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రోజు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉంటాం. అదే సందర్భంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ పట్టుకోవటం. ఇప్పుడు ఇమీడియట్ గా వాటికి తరలింపును ఆపేశారు. ఇవాళ అంటే మొత్తం అవి గోడౌన్లోనే ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి సిఐడి విచారణ జరుగుతోంది. రెండో పక్క దీనికి సంబంధించి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది. దీనికి ఒకటి ఏంటంటే అంటే భారీగా అక్కడ జమ కూడినటువంటి బియ్యం ఎక్కడెక్కడ పాయింట్స్ నుంచి వచ్చింది, ఆ పాయింట్స్ నుంచి కింద వరకు ఇప్పుడు ఉమామేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఏదైతే చిన్న చిన్న షాపుల్లో అంటే ఫెయిర్ ప్రైస్ షాప్ ఉంటుంది కదా, చౌకధరల దుకాణంలో అంటే ఒక లబ్ధిదారుడు నాకు బియ్యం వద్దు డబ్బులు కావాలి అన్న వాటిని అక్కడి నుంచి అక్యుములేట్ అయ్యి మొత్తం ఒక భారీగా మారినటువంటి వీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఖచ్చితంగా విచారణ జరగబోతుంది. గతంలో సిఐడి చేసినటువంటి విచారణలు వీటన్నిటికి సంబంధించినటువంటి అంటే
ఇదే అంశం పైన 2019కి ముందు కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి అనేటటువంటి అంశం కూడా బాగా కీలకంగా ఉంది. పనికి ఆహార పథకంలో అప్పట్లో అంటే కేంద్ర ప్రభుత్వ ఏదైతే పనికి ఆహార పథకంలో ఇచ్చినటువంటి బియ్యాన్ని కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఆయన చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆరోపణలే. ఇటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఒక లాజికల్ సొల్యూషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా సిఐడి విచారణతో ఉందని చెప్పాక తప్పదు. థ్యాంక్ యూ అరవింద్ గారు. అదేవిధంగా ఉమామేశ్వర గారు మీకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, చూద్దాం మరి సివిల్ సప్లైస్కి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ డే 1 నుంచే వీటికి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్నారు. మరి ద్వారంపూడికి సంబంధించి ఇప్పటికే సిఐడి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మరి ఏ విషయాలు బయటకు వస్తాయి, ఇటు సివిల్ సప్లైస్ అంతర్గతంగా ఎటువంటి విచారణ చేపడుతుంది, ఒకవేళ నిజంగానే తప్పు చేసినట్లు అయితే అప్పుడు పరిస్థితులు ఏంటి, గతంలో ద్వారంపూడి జనసేన లేకపోతే టీడీపీ పైన చేసినటువంటి వ్యక్తిగత విమర్శలు కావచ్చు, ఆ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవి కూడా ప్రభావం చూపుతాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశాలే. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది ఇవాల్టి ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.